హాయ్ అందరికీ. ఈరోజు మెంతికూర బడీలు నేర్చుకుందాము. వెల్కమ్ టు మై ఛానల్ కేవీఎల్ క్రియేషన్స్. మెంతికూర బడీలు చాలామందికి తెలుసు అనుకుంటాను. ఇది చాలా పాత వంట. నాయనమ్మలు అమ్మలు చేసేవాళ్ళు, కానీ ఇప్పటికీ కూడా ఈ మెంతికూర బడీలు అనేది చేస్తూనే ఉంటాము. ఈ మెంతికూర బడీలు చేయడానికి కావాల్సిన వస్తువులు: 2 కప్పుల మెంతికూర, 1 కప్పు శనగపిండి, తరిగిన ఉల్లిపాయ ముక్కలు 1 ఉల్లిపాయ, 1 స్పూన్ సాజీరా, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1½ స్పూన్ పచ్చికారము, కొద్దిగా కొత్తిమీర, తగినంత ఉప్పు, పసుపు, ఆయిల్. మొదట ఒక బౌల్ తీసుకోవాలి. బౌల్లో మనం తీసుకున్న శనగపిండిని వేయాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చికారము, దానికి తగినంత ఉప్పు కూడా వేసుకోవాలి. 1 స్పూన్ సాజీరా కొద్దిగా నలిపి వేయాలి. సన్నగా తరిగిన కొత్తిమీర వేయాలి. చిటికెడు పసుపు వేయాలి. కొద్దిగా ఉప్పు కూడా వేయాలి. తగినంత ఉప్పు వేయాలి. తర్వాత కొద్దిగా నీళ్లు తీసుకొని శనగపిండిని మొత్తం పదార్థాలు కలిసేటట్టుగా చూసుకొని మనము చపాతీ ముద్ద ఎలా కలుపుకుంటామో ఆ విధంగా కలుపుకోవాలి. తర్వాత చేతికి నూనె రాసుకొని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి. ఒక చేతితో అయినా చేసుకోవచ్చు, లేకపోతే అరచేతికి ఆయిల్ రాసుకొని చిన్న చిన్న ఉండలను మనము చేసుకోవాలి. ఇది చాలా టేస్ట్ అయిన వంట అండి. చాలా బాగుంటుంది. మీరు అందరూ ట్రై చేయొచ్చు. ఇది మా నాయనమ్మ, మా అమ్మ వాళ్ళ కాలం నుంచి చేసే వంట అండి. ఇది తెలంగాణ స్పెషల్ వంట, మెంతికూర బడీలు. తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టి నూనె వేసి, నూనె కాగిన తర్వాత మనం చేసుకున్న బడీలను వేయాలి. మీడియంగా నూనె వేసి షాలో ఫ్రై మీడియం మంటకు వేగనివ్వాలి. మరీ ఎక్కువ మంట పెట్టకూడదు. నిదానంగా వేగుతూ ఉండాలి. బ్రౌన్ కలర్ వచ్చే విధంగా ఉండాలి. బ్రౌన్ కలర్ వస్తే లోపల ఉడికి చాలా టేస్టీగా ఉంటాయి. తర్వాత వాటిని తీసుకోవాలి. మిగిలిన నూనెలో ఆవాలు, జీలకర్ర వేయాలి. ఆవాలు జీలకర్ర చిటపట అన్న తర్వాత మనము తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను వేయాలి. ఉల్లిపాయ ముక్కలను కలుపుతూ ఉండాలి. అవి బ్రౌన్ అయ్యేంత వరకు వేగనీయాలి. మనం దీంట్లో వాడే మెంతికూర చాలా మంచిదండి. మెంతికూర వాడడం వల్ల రక్తహీనత తగ్గుతుంది. షుగర్ లెవెల్స్ కంట్రోల్గా ఉంటాయి. మెంతుల గురించి తెలవని వాళ్ళు ఎవరో ఉండరు. అందుకనే మెంతులు కానీ మెంతికూర కానీ షుగర్ తగ్గటానికి ఎక్కువ వాడుతూ ఉండాలని చెప్తారు. మెంతికూర వాడటం వల్ల చర్మము, జుట్టు కూడా ఆరోగ్యంగా ఉంటుంది. కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం కూడా ఈ మెంతికూరలో చాలా ఉంటాయి. ఇది చాలా హెల్దీ అయిన వంట అండి, ఈ మెంతికూరతో చేయడం. తర్వాత దీంట్లో వాడే శనగపిండి కూడా చాలా మంచిది. అసలు శనగపిండిలో ఎంత ప్రోటీన్ ఉంటుంది అని అంటే చాలా ప్రోటీన్ ఉంటుంది. ఐరన్, మెగ్నీషియం, పొటాషియం కూడా చాలా ఎక్కువ ఉంటాయి. మనము శనగపిండిని పెరుగుతో కలిపి ముఖానికి రాసుకుంటే గ్లో వస్తుంది. ఈ విధంగా ఎన్నో చిట్కాలు ఉంటాయండి వంట చేసేటప్పుడు చెప్పటానికి. మెంతికూర కొద్దిగా వేయినాక పచ్చికారము, పసుపు వేయాలి.
మనం ఇంతకుముందు కారం వేసుకున్నాం, కానీ ఈ మెంతి కూరకు తగ్గట్టుగా కొద్దిగా పచ్చికారము వేయాలి. ఎప్పుడైనా ఉప్పు మాత్రం రుచికి తగినంత వేసుకోవాలి. మెంతికూర ఉల్లిపాయలు దగ్గరికి అయిన తర్వాత మనం ఇంతకుముందు షాలో ఫ్రై చేసుకున్న రౌండ్ మెంతికూర బాల్స్ను మెంతికూరలో వేసేయాలి. కొద్దిసేపు బాగా కలపాలి. రెండు బాగా కలిసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. ఈ మెంతికూర బడీలు క్రిస్పీగా చాలా టేస్ట్ ఉంటాయి. అన్నంలో కలుపుకొని తినడానికి చాలా బాగుంటుంది. అసలు ఊరికే స్నాక్స్ లాగా తిన్నా చాలా టేస్ట్ ఉంటుంది, కానీ అన్నంలోనే తింటారు. అన్నంలో ఈ విధంగా కలుపుకొని తింటే అందరికీ నోరూరుతుంది కదండి. తప్పక మీరు కూడా ట్రై చేయండి. మెంతికూర బడీలు చాలా టేస్టీ, చాలా హెల్దీ. అందరూ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఎన్నో రకాల వంటలు మీకు రావటానికి అవకాశం ఉంటుందండి.